అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు విశేష శోభాయాత్ర తలపెట్టడం జరిగింది. చర్ల మండలంలో ఉన్న అన్ని సనాతన దేవాలయాల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దీనికి కారణం మన శాస్త్రవాక్కు ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఉన్నది బ్రహ్మ పదార్థం ఒక్కటే. కానీ మనకి ఇన్ని దేవీ దేవతలు మనకి ఎందుకు ఇచ్చారు ఋషులు? మనిషి యొక్క మన స్థాయిని బట్టి వారి యొక్క దేవీ దేవతను ఉపాసించుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి తర్వాత సాకారం నుంచి నిరాకారానికి వెళ్లటమే మన ఋషుల యొక్క లక్ష్యం. కాబట్టి చిన్నపిల్లవాడికి అన్నం ముద్ద పెట్టినట్టుగా ముందు విగ్రహం దగ్గరికి రండి, దేవాలయం దగ్గరికి రండి, ఆ శక్తిని తీసుకోండి, తర్వాత సాధన చేస్తూ సాకారం నుంచి నిరాకారానికి వెళ్ళండి అని మన ఋషుల ఉవాచ. ఆ ఋషులు చెప్పిన దాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ అన్ని దేవతల స్వరూపం ఉన్నది ఒకటే అయినా అన్ని దేవతలు మనకు అవసరమే, అన్ని రూపాలు మనకు కావాల్సిందే. ఎందుకంటే మనిషి మన స్థాయిని బట్టి వారికి ఒకరికి శివుడు నచ్చుతాడు, ఒకరికి విష్ణువు నచ్చుతాడు, ఒకరికి గణపతి నచ్చుతారు. కాబట్టి అన్ని దేవతలు మనకు ఖచ్చితంగా అవసరమే. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇంతమంది దేవతలు ఉండటమే మన యొక్క సనాతన ధర్మం యొక్క పునాదులకు మూలము, అదే గొప్పతనం. కాబట్టి అది మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ విశేష వైభవ శోభాయాత్ర తలపెట్టడం జరిగింది. శ్రీ మహాగణాధిపతి నమః. చర్ల మండలంలో ఉన్నటువంటి అన్ని సనాతన దేవీ దేవతల యొక్క ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాన్ని శ్రీమాన్ శివారపు వీరభోగాచారి గారు, ఈశ్వరమ్మ దంపతుల యొక్క కుమారుడు కోడలు గారు, నరేష్ గారు, లావణ్య దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా అత్యంత వైభవంగా దగ్గరగా 5,000 మంది వరకు పాల్గొని సుమారుగా 15 ట్రాక్టర్లు ఒకే విధమైనటువంటి అలంకారంతో మండలం అంతా కదిలి వచ్చేలాగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అత్యంత వైభవంగా హిందూ సనాతన ధార్మిక దేవీ దేవతలందరూ ఒక త్రాటిపై తీసుకురావడానికి వారి మనసులో ఉన్నటువంటి కారణం ఏమిటంటే అందరూ ఒకటే, అన్ని దేవీ దేవతలు అందరూ మనందరం కలిసికట్టుగా ఉండాలి, మన హైందవ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. చర్ల మండల సనాతన దేవీ దేవతల కమిటీ తరఫున వారికి అనేక మంగళాశాసనాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.